విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు భక్తి యాత్ర అయితే మొదలయ్యిందండి. ప్రతి అడుగు ప్రతి కిలోమీటర్ ఒక్కసారిగా గోవింద అనే నామంతో నిండిపోతుందండి. ముందుగా మా వీధిలోని వినాయక స్వామి ఆలయానికి వెళ్ళి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నామండి. అలా స్వామి దయతో మా యాత్ర అయితే ప్రారంభమైంది. విశాఖపట్నం నుంచి తిరుపతి వైపు, అదేనండి తిరుమల వరకు. ఓకేనా. సో ముందుగా మనం వ్లాగ్లోకి స్టార్ట్ అయితే ఇక్కడైతే సిఎంఆర్ నుంచి అయితే తీసానండి. సిఎంఆర్ సెంట్రల్ నుంచి మద్దిలపాలెం. సో ఆల్రెడీ స్టార్టింగ్లో అయితే వర్షం అయితే పడిందనమాట. మీకు అందులో ఒక ట్విస్ట్ కూడా చూపిస్తాను. ఓకేనా. ఈ వీడియో చివరిలో చెప్తాను. అండ్ ఆటోమేటిక్ సార్ భవ్యశ్రీ ఉందని తీసాను అనమాట, నా నేమ్ ఉందని చెప్పి. అండ్ ఇక మధ్యలో అయితే విశాఖ డైరీ పార్లర్కి అయితే ఆగామన్నమాట. అక్కడికైతే వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఎందుకంటే నాకు ఐస్ క్రీమ్ అయితే తినాలనిపించింది. సో అందుకనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా టిఫిన్ అయితే తినిపిస్తున్నారనమాట మమ్మీ. సో నేనైతే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ అన్నీ టిఫిన్స్ అయిపోయాక ఇంకా బటర్ మిల్క్ తాగుదామని చెప్పి ఇక్కడే కొనేసుకున్నాము బటర్ మిల్క్స్ కూడా. మేమైతే ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యామండి, ఆగస్ట్ 16న. సో ఆ మధ్యలో దారిలోనే ఇంకా టిఫిన్స్, లంచ్ అవన్నీ చేస్తూ ఇంకా అలానే ఆడుతూ పాడుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా రాత్రి 10 గంటలకైతే తిరుమలకి అయితే చేరుకున్నామండి. సో అంతవరకు విశేషాలంతా మీకు చెప్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఎవరు. ఓకేనా. సో చూస్తుందండి వీడియోని. ఓకేనా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ వెదర్ కూడా చూసారు ఎంత బాగుందో. అండ్ ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి గుడి అండి, అదేనండి అన్నవరం టెంపుల్ని కూడా మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. సో అండ్ ఆ వెనకాల చూసారా మబ్బులు, వావ్ ఎంత బాగుందో తెలుసా. సో ఒకసారి సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఆగామన్నమాట. తెలుసు కదా అందరికీ, హైవే మీద ఉన్న టెంపుల్ అనమాట. కొండ మీద ఉన్న టెంపుల్ వేరు. సో కొండ మీదకి వెళ్ళలేని వాళ్ళు ఇలా హైవే మీద నుంచి క్యాంపులు వెళ్ళే వాళ్ళు లేదా అలా వచ్చేవాళ్ళు దర్శనం చేసుకోవడానికి అయితే ఇలా ఏర్పాటు అయితే చేశారు కదా. అలానే ప్రసాదం కూడా అక్కడే ఉంటుంది. అండ్ మీకు చూపిస్తాను అనమాట అన్నవరం ప్రసాదం. సో ఓపెన్ చేసి అయితే చూపించా. ఇదిగోండి చూసారా ఇంత బాగుంటుందో టేస్ట్. సో ఇంకా అందరికీ తెలిసిందే కదండి, ఈ ప్రసాదం ప్యాకెట్ 20 రూపీస్ అని చెప్పి. సో ఇంక ఈ ప్రసాదాన్ని అయితే తింటున్నాను అనమాట. సో మరి మీరు కూడా చూడండి. ఇంకా ఫస్టే కళ్ళు కద్దుకొని అయితే తింటాం కదా. సో ఇంకా కళ్ళు అనమాట. సో చూస్తున్నారా ఆ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో చూసారా. నా ఎక్స్ప్రెషన్ సూపర్ అంటున్నాను. సో ఇంకా రోడ్ చూపిస్తున్నాను అనమాట మీకు. సో చూస్తున్నారు కదా స్వామి వివేకానంద. అండ్ ఇక్కడ హనుమాన్ చూసారా, నేను రక్షగా ఉంటాను మీకు క్షేమంగా వెళ్ళిరండి అన్నట్టు చెప్తున్నారే, అదిగోండి సత్యం నోటిఫికేషన్ మెసేజ్. సో ఎప్పుడు మేము ఊళ్ళు వెళ్ళినా వచ్చినా మధ్యలో ఇలా స్వీట్ కార్న్ కనిపిస్తే వెంటనే కొనేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా కాల్చింది అయితే చాలా బాగుంటుంది, నాటుది అన్నమాట. సో సూపర్ ఉంటుంది. ఉప్పు కారం నిమ్మకాయ రాస్తే అమ్మ బాబోయ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఊరి పేరు మురారి అన్నమాట. సో చూడగానే వావ్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి సో చూసారా ఇక్కడ నుంచి బందెల కూర ఇలా వెళ్తున్నాయి అన్నమాట. అమ్మ బాబాయ్ అనుకున్నాను ఆ బ్రిడ్జ్ మీద నుంచి. అండ్ ఇది ఒక కాలేజ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి జిఐఈటి అన్నమాట. సో తెలిసిందే కదా అందరికీ. సో రాజమండ్రి ఎంట్రన్స్లోనే ఈ కాలేజ్ అయితే మనం అయితే చూడొచ్చు, గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ అనమాట. వావ్ గ్యాప్ ఇవ్వకుండా ఎంత బాగా చెప్పాను చూసారా. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఇదిగోండి, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి వస్తుంది. అండ్ అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం విజయవాడ రూట్కి అయితే వెళ్తామన్నమాట. సో కరెక్ట్గా నా స్నాప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సరే. ఎవరైనా నా స్నాప్ అకౌంట్ని ఇంకా ఎవరైనా యాడ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి యాడ్ చేసేసుకోండి. స్నాప్చాట్ అనమాట. సో స్నాప్ ఐడి వచ్చేసి నాన్నకూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది. ఓకేనా. సో చూస్తున్నారు కదా
సో ట్రావెల్ వ్లాగ్ అంటేనే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. సో చాలా బాగుంటుంది, ఎంజాయ్మెంటే వేరు. మధ్య మధ్యలో లంచ్ చేయడం ఇంకా అలా భలే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా అని అంటున్నాను అనమాట. అండ్ పక్కన గ్రీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఇలా వీడియో అయితే తీసుకుంటున్నాను. అండ్ గోదావరి సో వినేసారా? సో నాకు తెలియదు అనమాట నేను పాడానని చెప్పి సాంగ్. సో ఇప్పుడు చూస్తే వినిపించింది నాకు. అండ్ పోన్లే మీకు వింటాకని అయితే ఉంచేసాను. సో ఆ ఫ్లోలో అయితే వచ్చేసింది ఆ సాంగ్. సో చూస్తున్నారు కదా, ఎంతైనా గోదావరి బ్రిడ్జ్ ఎక్కాక ఆ ఫీలింగే వేరనమాట, ఆనందమే వేరు. సో చూస్తున్నారా నా సంతోషం. సో చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నా కదా, ఇప్పుడు చూడండి, చూసారా సౌండ్. అక్కడ ఫ్లాగ్ చూసారా, ఇండియన్ ఫ్లాగ్. ఆగస్ట్ 15 మరుసటి రోజు ఇక్కడ రండి మనం బయలుదేరింది. సో నేనైతే చాలా ఫ్లాగ్స్ అయితే చూసాను ఎక్కడికక్కడ. ఆ ముందు రోజు అక్కడ రండి ఫ్లాగ్ అయితే హోస్ట్ చేస్తారు. అండ్ చూసారా క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా వర్షం ఆగిపోయిందిలేండి, కొంతవరకే ఉంది మేము స్టార్ట్ అయ్యాక. మధ్యలో ఆగిపోయండి. అండ్ మళ్ళీ లాస్ట్లో అయితే వర్షం అయితే పడిందనమాట. సో అదే చెప్తాను ఈ వీడియో మధ్యలో మీకు. సో స్టార్టింగ్ అయితే వైజాగ్లో అయితే పడిందండి వర్షము. ఆ తర్వాత మళ్ళీ ఎండింగ్లో ఇంకా తిరుమల దగ్గరే పడింది. అండ్ ఇక్కడ చూసారా ద్వారకా తిరుమల రూట్ అనమాట ఇటు. సో మీకు చూపిస్తున్నాను చిన్న తిరుపతి. సో టీవీలో చూసి చాలా ఎక్కువ వర్షాలు అయితే ఉంటాయేమో వెళ్ళేదారిలో అని అయితే అనుకున్నా. బట్ ఆ వెంకన్న బాబు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వర్షాల బాధలు లేకుండా హ్యాపీగా జర్నీ సాగేలా చేశారండి ఆ స్వామి. అండ్ ఇక్కడ వచ్చేసి విజయవాడ అమ్మవారి టెంపుల్ అనమాట, దుర్గమ్మ టెంపుల్. సో ఒకసారి మీరు బ్యాగ్ పెట్టుకొని దండం పెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇదంతా కృష్ణా రివరే అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి ఇలా ఉండనమాట. అండ్ బ్రిడ్జ్ ఆల్రెడీ తెలిసిందే, ఇదిగోండి మీకు చూపిస్తున్నా. ఏది ఒకసారి మనం కూడా సెల్ఫీ తీసుకుందాం. ఇదిగోండి వచ్చేసా. సో ఎక్కడ చూసారా బుట్ట భోజనం అని అయితే ఉందన్నమాట. సో ఎక్కడ చూసినా తిందా ఈ హోటల్ని, మీకు గుర్తొచ్చిందా? మీకు ఎవరికైనా గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అడ్రస్ కూడా చూపించాను కదా, ఇదిగోండి 25 రకాల రుచులతో బుట్ట భోజనం తయారు. అండ్ చూసినా కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇక్కడే భోజనం అయితే చేసామన్నమాట. సో మాకు నిజంగా చాలా బాగా నచ్చి, అండ్ ఆ టేస్ట్ అండ్ వాళ్ళ వడ్డించడం అవన్నీ మాకైతే చాలా బాగా అనిపించి, సో మళ్ళీ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో చూస్తున్నా కదా బుట్ట భోజనం అన్నమాట, చాలా బాగుంటుంది మీల్స్ మాత్రం. సో మేము ఎప్పుడు వచ్చినా మీల్స్ తింటాం కాబట్టి మీల్స్ గురించి అయితే నాకు తెలుసు అన్నమాట. సో ఎప్పుడు మేము ట్రావెల్కి బయలుదేరిన లంచ్ టైంకి అయితే వచ్చేది అయితే ప్లాన్ అయితే చేసుకుంటామండి. సో ఇది ఎటువంటి ప్రమోషన్ ఆర్ కొలాబరేషన్ వీడియో అయితే కాదండి, జస్ట్ నార్మల్గా మన సబ్స్క్రైబర్స్కి అలానే వ్యూవర్స్కి ఇటువైపు వెళ్ళే వారికి ఎవరికైనా ఉపయోగపడతారు కదా అని చెప్పి ఇలా చెప్తున్నానండి మీకు, ఓకేనా. అండ్ రెస్టారెంట్ యాంబియన్స్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చేసామండి లంచ్. సో పైన ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా ఇలా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసి ఇక్కడ తింటున్నాము. సో మీకు చూపించినట్టయితే ఉంటుంది కదా అని చెప్పి ఈ రెస్టారెంట్ని. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఏసీ అయితే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, కింద గ్రీనరీ ఏంటంటే బయట అట్మాస్ఫియర్ గాలి అండ్ ఒక హట్లో బోన్ చేసినట్టయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ బెలూన్స్ కూడా చూసారా మంచిగా డెకరేట్ చేశారు కదా. అండ్ చూసారు కదా ఎంత బాగా వడ్డిస్తారు తెలుసా, రిసీవింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్న హ్యాండ్ వాష్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. నా తినడం అయితే అయిపోయింది మీల్స్. సో చూసారు కదా అమరావతి మిలిటరీ హోటల్, ఇంకా బుట్ట భోజనం, టేస్టీ టంగ్ అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ మేము వచ్చేసి బుట్ట భోజనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఆంధ్ర బుట్ట భోజనం.
సో చూసినాక ఇంకే వచ్చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీనరీగా ఉంటాయి అన్నమాట. సో చూసారా, ఎక్కడ చూసినా ఇలా ట్రీస్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. సో సూపర్గా ఉంటుంది. అండ్ చూసినా కదా, ఇదిగోండి వచ్చేసాను. సో ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా ఆ స్వామివారిని దర్శించుకోవడమే. సో హైవే మీద నుంచి మనం టర్న్ అవ్వాలన్నమాట లెఫ్ట్కి. సో అప్పుడు ఇలా ఈ రెస్టారెంట్కి అయితే మనమైతే రావచ్చు. సో విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో మంగళగిరి ముందునే ఉంటుందండి. సో ఓకేనా, నేను హనుమాన్ భక్తురాలిని కాబట్టి సో ఎక్కడ హనుమాన్ కనిపించినా అలా వెంటనే ఇలా తీస్తున్నాను అనమాట వీడియో. సో చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. నన్ను ఎక్కడ చూసినా నాకు అలా హనుమానే కనిపిస్తాయి అన్నమాట, మేఘాలలో అయినా ఎక్కడైనా. సో హనుమాన్ అంటే నాకు అంత ఇష్టమండి. ఎప్పుడు చూసినా జై హనుమాన్ అంటాను. సో శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే ఇలా వెళ్ళాలన్నమాట. సో ఎప్పుడు శ్రీకాళహస్తి ఊళ్ళో నుంచి అయితే వెళ్ళేవాళ్ళం కదా. ఈసారి అయితే కొత్తగా హైవే అయితే వేశారు. సో చూసారు కదా, లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. సో టైం అయితే చాలా బాగా కవర్ అయ్యింది అనమాట. సో ఎప్పుడు ఊళ్ళోంచి వెళ్తే ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు ఈ హైవే మీద వెళ్ళడం వల్ల చాలా అంటే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా టైం అయితే చాలా బాగా కవర్ అయ్యింది. సో చూసారు, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ స్పీడోమీటర్ అయితే చూపిస్తున్నా. సో చూస్తున్నా కదా, ఇదిగోండి. అండ్ వినాయకుడికి మల్లెపూలు అయితే వేసామన్నమాట, ఆ దండ. సో చూసారు కదా, ఆల్రెడీ కనిపిస్తుందా లేదా చూడండి. స్టార్టింగ్లో చూపించాను, ఏమైనా చూడకపోతే చూస్తాను, మనం చూపించాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. శ్రీకాళహస్తికి 12 కిలోమీటర్స్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ అనమాట. ఏ టెంపుల్ గెస్ట్ చేశారా? శ్రీకాళహస్తి టెంపుల్ అనమాట. కాళహస్తి టెంపుల్ అండి. మరి ఆ శివపార్వతులను చూసి దర్శించుకోండి మరి మీరు కూడా, ఓకేనా? కనిపిస్తున్నారా మీకు? అదిగోండి. అండ్ ఇక్కడ 9 అయితే అయిపోయింది అనమాట టైమ్. సో చూసారా, శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో మధ్యలో టోల్ గేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇంకా అక్కడైతే ఆగాము. సో మళ్ళీ తీసుకుంటున్నాను నేను సెల్ఫీ వీడియో. సో చూస్తున్నా కదా, ఇదిగోండి. ఇంకా హెయిర్ స్టైల్ని అయితే మార్చేసాను అనమాట. ఇంకా తిరుపతికి దగ్గరలో అయితే ఉన్నాము. సో చూస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ వర్షం అయితే ఆగిపోయింది అండ్ మళ్ళీ పడుతుంది. సో చూస్తున్నా కదా, ఇంకా తిరుపతికి అయితే వచ్చామన్నమాట. ఇదేంటి అనుకుంటున్నారా? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ అన్నమాట తిరుపతి. సో ఫ్లాగ్ కలర్స్లో ఉంది కదా అని చెప్పి మీరు చూస్తారు కదా అని ఇలా తీసాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. బిల్డింగ్ లైటింగ్స్ చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూస్తున్నా కదా, ఇంకా మళ్ళీ వర్షం అయితే ఆగిపోయింది. అండ్ ఇక్కడ చూసినాక గరుడ వారధి, ఇంకా బోర్డ్స్ అయితే ఎక్కడికక్కడైతే ఉన్నాయి. సో మనం ఈజీగా ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారా, ఎక్కడికక్కడ ఇలా ఉన్నాయి. అండ్ మళ్ళీ చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. చినుకులు చూసారా. ఇంకా చూస్తున్నారా, లెఫ్ట్ తిరిగితే ఇంకా తిరుమలకి అయితే చేరబోతున్నాం అనమాట. సో చూసారా, ఇదిగోండి వచ్చేస్తున్నాము. గోవిందా గోవిందా. సో చాలా బాగా అనిపించింది జర్నీ. సో చూస్తున్నా కదా, ఇదిగోండి మేము కిందకి దిగేటప్పుడైతే టోల్ గేట్ దగ్గర అసలు వర్షమే లేదనమాట, ఆగిపోయింది. మేము మళ్ళీ కార్లోకి ఎక్కేసాక వర్షం అయితే వచ్చింది. చూసారా, ఆ స్వామివారి దయ. సో ఇంకా ఎంటర్ అయితే అయిపోతున్నాం అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే తిరుమల, చాలా బాగుంటుంది. అండ్ ఇక చూసినా కదా, ఇదిగోండి మెట్లు అనమాట, అలిపిరి మెట్ల మార్గం ఇది. సో చూస్తున్నారా. సో నడిచి వెళ్ళే భక్తులు అలిపిరి మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇలా వెళ్తారండి. సో ఇక్కడ చూసారా, టోల్ గేట్ అనమాట, సెక్యూరిటీ టోల్ గేట్. సో చూసారు కదా, ఇక్కడైతే ఫుల్ చెక్కింగ్ అయితే ఉంటుంది. అండ్ సో ఇదిగండి వచ్చేసాము. ఆ హ్యాపీనెస్ వేరే అండి ఎంతైనా. తిరుమలకి ఇంకా వచ్చేసాము అంటే ఇంకా చూడండి
ఒకటే నామస్మరణ గోవిందా గోవిందా అని. అండ్ ఇక్కడ వచ్చేసి నామాలన్నమాట. అండ్ చూసారా, తిరుపతి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ నామాలు అయితే చూస్తున్నాము. అండ్ ఆ నామాలు అయితే ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, సో ఇక్కడ ఇంకా మేము దిగి నేను మమ్మీ బ్యాగ్స్ అయితే చెక్ చేయించడానికి అయితే పట్టుకు వెళ్తున్నాం. సో చూస్తున్నా కదా. అండ్ అది మీకు చూపిస్తాను చూడండి, చెకింగ్ కౌంటర్. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. బ్యాగ్స్ అక్కడ పెట్టగానే ఇలా వచ్చేస్తుంది అన్నమాట మన బ్యాగ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి వచ్చేసింది. ఇంకా కార్ అయితే ఎక్కేస్తున్నాం అన్నమాట. సో చెక్ అయితే అయిపోయింది, చెకింగ్. ఇంకా చూసారా వచ్చేసాను ఇంకెక్కడ. సో స్వామివారి కొండ ఎక్కేటప్పుడు ఇలా ఎంట్రన్స్లో టోల్ గేట్ అయితే తీస్తామండి. సో అంతేనండి. సో స్వామివారి కొండ ఎక్కిన దగ్గర నుంచి నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూసేద్దు కానీ, ఓకేనా. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.